నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నట్టు ఒక వార్తలు అయితే మనం చూసాం. ఇప్పుడు అనూహ్యంగా ఆ పర్యటన రద్దయిందంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల తిరుపతి వెళ్తున్నట్టు కొన్ని వార్తలు చూసాం. అది కూడా కల్తీ లడ్డు వ్యవహారం తర్వాత, ఆయన ఓటమి తర్వాత. కానీ అనూహ్యంగా ఇప్పుడు పర్యటన రద్దంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చేసుకున్న పర్యటనకి అసాధారణంగా మళ్ళీ దాన్ని రద్దు చేసుకోవటం అనేది అనేక రాజకీయ ఊహాగానాలకి తావిచ్చిందండి. అందులో ఇది యాదృచ్ఛికంగా చేస్తున్న సంఘటన కాదు. ఒక పెద్ద అపచారం జరిగిన తర్వాత, ఒక పెద్ద వ్యవస్థ హిందూ మత విశ్వాసాల మీద కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత, ఆయన వాళ్ళ దెబ్బతిన్న మనసులు గాయాలని మాన్పట్టడానికి వెళ్తున్నాడా, లేకపోతే ఇంకా దాన్ని రెచ్చగొట్టడానికి వెళ్తున్నాడా అనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన పర్యటన సందర్భంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన చాలా పరిపక్వత గల వ్యక్తి, అన్ని అంశాల్లోనూ రాజకీయంగా కూడా. ఆయన ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్, అంటే అన్య మతస్థులు శ్రీవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఒక సాంప్రదాయం ఏంటంటే, ఈ శ్రీవారి యొక్క ప్రాశస్త్యాన్ని, ఆయన సాంప్రదాయాల్ని నేను గౌరవిస్తాను అనే ఒక సింపుల్, అదేం పెద్ద వీళ్ళని మత మార్పిడి చేయమని కాదు. అది ఆ క్షణాలు, ఎన్ని క్షణాలైతే నేను ఈ గుడిలో ఉంటానో శ్రీవారి గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తిస్తాను అనేదే తప్ప వేరే ఏం లేదు అక్కడ. అంటే శ్రీవారి దగ్గర పాటించాల్సిన నియమాలు, సపోజ్ ఇక్కడ ఇప్పుడు అదే చర్చికి వెళ్తే షూస్ వేసుకెళ్తారు యూరప్లో, కానీ ఇక్కడ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పాదరక్షలు బయట వదలాలి. అట్లాగే కిరీటాలు పెట్టుకుని, హ్యాట్లు పెట్టుకుని, టోపీలు పెట్టుకుని వెళ్ళకూడదు దేవుడి ముందుకి. అట్లాగే పెద్ద సూటు బూట్లలో వెళ్ళరు. మన దగ్గర ఏంటంటే సాంప్రదాయ దుస్తుల్లో వెళ్తాం. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఈవెన్ హిందువులైనా అవి పాటించాలి. అలాగే అన్య మతస్థులు, ఇతర దేశస్తులు, ఇతర సాంప్రదాయాలు కలిగిన వారు కూడా వాటిని భంగం కలిగించమనే ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇవ్వటమే. ఇంతకుముందు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిని కాబట్టి శ్రీవారికి ముందు నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన ఇవ్వలేదు. అప్పుడు ఉన్న ఈవోలు కానీ వాళ్ళు ఎప్పుడు గట్టిగా మాట్లాడి అడగలేదు, చెప్పలేదు. కనీసం చెప్పాలి, కన్విన్స్ చేసి, కాదండి ఇది అన్ని మతస్థులు ఎవరన్నా కూడా చేయాలి, మనం కనుక దాన్ని ధిక్కరిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, మీరు ప్రజల ప్రతినిధి కాబట్టి ప్రజల మనోభావాలని మన్నించైనా చేస్తే బాగుంటుంది, శ్రీవారికి కూడా మీరు తగిన గౌరవం ఇచ్చినట్టుగాను, లేకపోతే ధిక్కార స్వరం అనుకుంటారు అని చెప్పాలి. అది ఈవో ధర్మారెడ్డి గారు లాంటి వ్యక్తి చెప్తాడని మనం ఎట్లా అనుకుంటాం? తర్వాత వాళ్ళ బాబాయే చైర్మన్గా ఉన్నాడు, వాళ్ళ అంతా సొంత మనుషులు, ఆడింది ఆట పాడింది పాట, చెప్పులు వేసుకుని వెళ్ళినా ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు, ఇచ్చిన ప్రసాదాన్ని బుట్టలో వేసినా చెత్త బుట్టలో వేసినా అడగరు. ఇప్పుడు అసలు ఎందుకు వెళ్ళాలి? ఒక మతం మీద విశ్వాసం లేనప్పుడు ఇది వంచన అంటారు దీన్ని. అందులోనూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను ఏ మతస్థుడో ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ఆయన చెప్పొచ్చు కూడా. నేను ఈ పలానా మతస్థుడిని, నువ్వు పలానా క్రైస్తవ మతస్థుడు అయినా కూడా అత్యధికమైన హిందువులు కూడా నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళకేమి వాళ్ళకేమి ఇరుకు స్వభావం లేదు, భారీగా ఆలోచించారు, విశాల దృక్పథంతో నిన్ను ఎన్నుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళ భావాలని నువ్వు గౌరవిస్తానికి ఏమి, వాళ్ళ ప్రతినిధివే కదా. ఇంతమంది నిన్ను, వాళ్ళ అన్య మతస్థుడు అయినా కూడా నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు వారి భావాలను గౌరవించడం అనేది నీ విధి కూడా, సంస్కారం. విధి అనే కన్నా సంస్కారం. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానండి, మీ ఇంట్లో అందరికీ ఒక సాంప్రదాయం ఏముందంటే చెప్పులు బయట ఇడిచి లోనికి వెళ్తారు. అది ఒక రకంగా ఆరోగ్యరీత్యా కూడా మంచిదే. నేను మీ ఇంటికి అతిథిగా వచ్చి ధిక్కరించి నేను షూ వేసుకుని మీ ఇంట్లోకి వస్తాను అంటే మీరేం కాదనరు కదా. కాకపోతే అది నా సంస్కారం లేమిని బయట పెడుతుంది, మీరేం కాదనరు. మనం గౌరవించాలి. ఒక ఇంటికి మనం అతిథిగా వెళ్తున్నప్పుడు వారి యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి. మన ఇంట్లో మనం షూ వేసుకు తిరిగితే అది వేరే మాట. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ తరతరాల నుంచి ఆ ఆచారాన్ని పాటిస్తే తప్పే ఉంది, మన విలువ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అక్కడ కూడా ఇక్కడ అదే వచ్చింది. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అది
డిక్లరేషన్ ఇవ్వరు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు మాట్లాడారు. ఏం జరుగుతుందో చూద్దాము అంటే ఇప్పుడు అక్కడ ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పటికే హిందువులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా కనుక ఇవాళ వెళ్ళి రేపొద్దున కనుక సంప్రోక్షణ లేకపోతే ఒక శాంతి పూజలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్న సాంప్రదాయాలను గౌరవిస్తే హిందువులకు కూడా ఈయన కూడా గౌరవించాడు, ఈయనేమి హిందూ జీవన విధానానికి వ్యతిరేకం కాదు. అసలు హిందువులది మతం అని ఎవరంటారండి? అదొక జీవన విధానం, ఆరోగ్యకరమైన మంచి సాంప్రదాయాలను పాటిస్తున్నారు అంతే తప్ప కల్ట్ ఉండదండి. హిందూ మతంలో ఎప్పుడు రిజిడిటీ లేదు. అక్కడ ఇది ఇట్లాగే జరగాలి అని లేదు. అన్ని మతస్థులు ఎవరైనా వచ్చినా ఇవ్వకపోయినా కూడా దర్శనం చేయించారు వాళ్ళ మీద ఉన్న గౌరవంతో. ఒక రకంగా శ్రీవారికి ఒక్క ధిక్కారం అని అనుకోకుండా వారి సాంప్రదాయం అనుమతించదేమో అని. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు శారదాపీఠాధిపతి ఆయన స్వరూపానంద గారిని వెళ్ళి గంగా నదిలో ఆయన చేత భుజాలు పట్టుకుని తల మీద చేతులు పెట్టి ముంచాడు కదా. ముంచినప్పుడే ఈయన అసలు చెప్పాల్సింది, నువ్వెవడో నన్ను ముంచడానికి, నేను స్వతహాగా క్రైస్తవుడిని, మా తాత క్రైస్తవుడు, తండ్రి క్రైస్తవుడు, నేను జెరూసలేం కూడా వెళ్తాను, నా తండ్రి ప్రార్థనలు చేస్తాము, మేమంతా చర్చి, ఇవన్నీ తప్పులేదు. ఎవరి మతాన్ని వాళ్ళు, ఇతర మతాలను ద్వేషించొద్దు అంతే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దేవతల మీద జరిగిన దాడుల్ని ఖండించకుండా మౌనం వహించడమే కొద్దిగా మనసు బాధ అనిపించింది అందరికీ. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి అక్కడ ధిక్కార స్వరం కోసం వెళ్తున్నానన్న భావన కల్పించాడు ఆయన. అది కొంచెం నేను అనుకోవటం ఎవరన్నా తిప్పి చెప్పారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న ఇంకొక మాట, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఏంటి, తను చేసిన తప్పుల్ని ఇతరులని భాగస్వాములు చేస్తాడు. ఇప్పుడు మొన్న ఈ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారంలో ఆయన ఒక 8 పేజీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ అందులో ఆయన వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఒక అంశం ఏం పెట్టాడంటే, మేము పెట్టిన చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుల్లో కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వ్యక్తులనే పెట్టామంటే ఈ సభ్యుల సిఫార్సులో కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందనేది చెప్పగానే చెప్పాడు. ఈ తప్పులో మీరు భాగస్వాములే అన్నట్టుగా, పోతే ఇద్దరం పోదాం అన్నట్టు. ఇప్పుడు నేను మునిగిపోతా, మిమ్మల్ని కూడా మునిగి. అంతకుముందు ఒకసారి ఇలాంటి పని ఇంకోటి ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఈ చిలిపి శాస్త్రాలు ఉన్నాయని మోడీ గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆయన ఎత్తేసారా నాకు తెలియదే, నేను ఇప్పుడే లండన్ నుంచి వచ్చాను, బహుశా కేంద్రం ఎత్తేసిందేమో అన్నాడు. సిఐడి ఎవరి ఆధీనంలో పనిచేస్తండి? సిబిఐ కేంద్రం ఆధీనంలో పనిచేస్తే, సిఐడి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి అని పసికందుకు కూడా తెలుసు. ఆయన అప్పటికే 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, అంతకుముందు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, మాజీ ముఖ్యమంత్రికి. అంత వ్యవస్థ తెలియదండి. అప్పుడే అర్థమైపోయింది కేంద్రానికి, ఇతను తను రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెడతాడు అని. ఒక రకంగానేమో అక్కడ చంద్రబాబు నాయుడిని బలిపెట్టాడు అకారణంగా అరెస్ట్ చేసి. ఏంటి ఆయన ఎప్పుడు కూడా నువ్వు అరెస్ట్ అయ్యావు, నేను ఎప్పుడు జైల్లో లేని అనలేని పరిస్థితి కాదు కదా, ఇప్పుడు నువ్వు ఉండవంటారు కదా, అందుకని అప్పుడు నుంచి ఆయన సైలెంట్ అయిపోయాడుగా. అట్లాగే ఇప్పుడు కేంద్రాన్ని భాగస్వామి చేస్తూ మాట్లాడాడు. రేపు నేనేమనుకుంటున్నా అంటే, కేంద్రం కూడా బాబు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మాకు ఒత్తిడి పెరిగింది, భారతీయుల మనోభావాలు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు రేపు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి అని బహుశా నేను చెప్పుంటారని అనుకుంటున్నా. అక్కడ కనుక శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే అది అక్కడతో ఆగదు. ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు ఉత్తర భారతదేశంలో కూడా తగలబెట్టారు. అది కనుక ఆ ఉద్యమం మళ్ళీ ఢిల్లీ దాకా పాగితే, ఇప్పటికే మేము ఆపు వాళ్ళతోనే బాధలు పడుతున్నాము, మళ్ళీ ఇదొక కొత్త సమస్య మాకు సృష్టించొద్దు అని బహుశా వాళ్ళు కూడా చెప్పటం వల్ల ఆగి ఉంటాడు. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆగే స్వభావం కాదండి, చాలా దూకుడు స్వభావి, దుందుడుకుగా వెళ్ళిపోతాడు అది ఏదన్నా కానీ. ఇప్పుడు అనేక మంది పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నా ఆయన ఎవరిని బతిమాలతలా, ఉంటే ఉండండి పోతే పోండి, ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు అనే దృక్పథంతో ఉండటం అనేది సామాన్యంగా రాజకీయ నాయకుల్లో అది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ధైర్యం ఉంది, దేన్నైనా ఎదుర్కొంటాడు. 151 సీట్ల ఘన విజయాన్ని ఎదుర్కొన్నాడు, ఇప్పుడు 11 సీట్ల ఘోర ఓటమిని రెండు చూశాడు ఆయన. కాబట్టి ఇది నేను అనుకోవటం, కొంతమంది పార్టీలో ఇంకా ఎవరైనా శ్రేయోభిలాషులు మిగిలి చెప్పారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిందని చెప్తున్నారు, నువ్వు ఇంతటితో ఆగు, ఇప్పుడు చేసిన నిర్వాకం చాలు, దీన్ని ఇంకా ఫ్లేరప్ చేసి జాతి ఇప్పుడు ఏదో అంటారు చూడండి, చిన్న పుండు పెద్ద రాచపుండులాగా చేయకని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతుంది. మరి చూద్దామండి, ఇప్పుడు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెడతాడంటున్నారు, ఆయన ఉద్దేశాలు బయట పెడతాడు కదా, చూద్దామండి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా.